బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఎల్లప్పుడూ మన అంతరంగాన్ని నియంత్రించగలగాలి. ఆనందంగా ఉండటం అనేది అప్పుడే జరుగుతుంది. ఆనందం అనేది అంతరంగం నుంచే వస్తుంది. మహాత్ములు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు. వాళ్ళకి ఏది లభించినా వారు ఆనందంగానే స్వీకరిస్తారు. వారిలో జ్ఞాన ప్రకాశము స్పష్టంగా కానవస్తుంది. ఆత్మ చైతన్యం అత్యంత ప్రకాశవంతమైనది. ఎందుకంటే వాళ్ళు ఆత్మను ఎప్పుడు అవేర్నెస్లో కలిగి ఉంటూ ఉంటారు. బాధల్లో ఉన్నవారిని చూసి వారితో కలిసి ఏడిస్తే పరిష్కారం లభించదు. దానివల్ల సంబంధం ఏర్పడవచ్చు, కానీ అది పరిష్కారాన్ని చూపలేదు. దుఃఖానికి విరుగుడు ఆనందం అయితే మరి నిత్య జీవితంలో సంతోషంగా ఉండగలిగేలా మనం చూసుకోవాలి. అది మనలో ధైర్యాన్ని, మనలను సమర్థవంతంగా చక్కబెట్టగల స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటుంది. మనసు ఆనందంగా ఉండగలిగితే ఎటువంటి పరీక్షనైనా ఎదుర్కొనగల సామర్థ్యంతో ఉంటుంది. ఆనందమే మన స్వరూపం అనే సంగతి ఆధ్యాత్మికతల పట్ల మన యొక్క దృష్టి నిశ్చలంగా నిలిచినప్పుడే అవగతం అవుతూ ఉంటుంది. అందుకనే భగవంతుణ్ణి కూడా మనము సదా స్మృతి చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన జీవితాన్ని నడిపించేది, మన చెయ్యి పట్టుకొని నడిపించేది ఆ ఈశ్వరుడే. ఆయన అభిష్టానుసారంగానే నా జీవితాన్ని మలుచుకోగలుగుతున్నాను. ఒంటరితనాన్ని అధిగమించగల శక్తి నాకు పరమాత్మయే ఇస్తూ ఉన్నారు. కష్ట సమయంలో కూడా అంతరంగంలో నా దృష్టిని సారింపజేసి మూల మూలల్లో క్లీన్ చేస్తూ శక్తిని ఇస్తూ ఉన్నారు. ఈ ఆనంద మూర్తి సదా ఉత్సాహాన్ని, సంతోషాన్ని నాకు కలిగిస్తూ ఉన్నారు. అందుకనే గీతలో కూడా చెప్తూ ఉంటారు, మొట్టమొదట సంపద అభయం. ఇది దేవాసుర సంపది భాగ యోగము 16వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అన్ని దుర్గుణాలకు భయమే పునాది. ఒక విషయం చెప్పుకోవాలంటే నేడు తమను తాము భక్తులు అని చెప్పుకునే వారిలో దేవుని మీద భక్తి కంటే భయం ఎక్కువగా ఉంటుంది. అందుకని భయమా భక్త అని అడుగుతూ ఉంటారు. లేదు అని కూడా అంటూ ఉంటారు. భయము భక్తి రెండూ లేవు అంటారు. రెండుతో ఏదో ఒకటన్నా ఉండాలి. భక్తి కంటే భయమే ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఏదో పాపం చేస్తున్నాం, ఏదో తప్పు చేస్తూ ఉన్నాం, శిక్షిస్తాడేమో భగవంతుడు అని భయం ఎక్కువగా ఉంటుంది. దేవుడికి కోపం వస్తుందేమో, శపిస్తాడేమో అని పూజలు చేస్తూ ఉంటారు. అది భక్తితో కాదు. భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళు కొద్దిమందే. భగవంతుని తత్వం తెలిస్తే కానీ ఆ భయం పోదు. మనము సత్వ గుణ ప్రధానులం అయినప్పుడు, సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు, పరమాత్మ ఈశ్వరీయ దైవీ సంపద మన దగ్గర ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ముందు మనసులో నుండి ఈ భయాన్ని పోగొట్టాలి. మనలోని భయం పోవాలంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మనం నమ్మేటువంటి పరమాత్మ మీద విశ్వాసం ఉండాలి. మనం నడిచేటువంటి ఆచరణ చేస్తున్న జ్ఞానం మీద విశ్వాసం ఉండాలి. మనం చేసే పనుల మీద కూడా మనకు విశ్వాసం, నమ్మకం అనేది ఉండాలి. తాను చేసే పని వ్యాయామము, న్యాయము, ధర్మము అని నమ్మినవాడు దేనికి ఎవరికి భయపడడు, ధైర్యంగా ఉంటాడు. అందుకే ధైర్యలక్ష్మి కూడా అన్నారు, ధైర్యము అంటే భయం లేకపోవటం ఒక సంపద. ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్ములు కూడా వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. అప్పుడు మిగిలిన సుగుణాలు, అన్ని లక్ష్ములు, లక్షణాలు, గుణాలు వాటంతటవే లభిస్తాయి. అందుకే పరమాత్మ కూడా మనకు అభయం ఇచ్చాడు. మీ వెంట నేను ఎప్పుడూ ఉంటాను,
హెల్ప్ లైన్ చేస్తాను, నా ఆకారి రూపం ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది అని బాపూజీ కూడా అంటూ ఉంటారు. అంటే మనలోని భయాన్ని పారద్రోలేది భగవంతుని మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకం, భగవంతుని స్మరించటం, ధ్యానించటం, పూజించటం. సత్వ సంశుద్ధి అంటే చిత్తం, అంతఃకరణ ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలి. చెడు ఆలోచన రాకూడదు, మనసు మలినం కాకూడదు. మన మనసు ఎల్లప్పుడూ మకిల పట్టని అద్దంలాగా, మురికి పట్టని అద్దంలాగా మెరుస్తూ ఉండాలి. అప్పుడు మన స్వస్వరూపము మనకు చక్కగా స్పష్టంగా కనపడుతుంది. మనం సాధారణంగా మన శరీరాన్ని మాత్రమే ప్రతిరోజు నానా రకాలుగా సోపులతోటి రుద్ది రుద్ది మరీ శుభ్రం చేసుకుంటాం. చలికాలం ఒకటి, ఎండాకాలం ఒకటి ఒక రకం, వర్షాకాలం ఒక రకం. ఇలాగా శరీరాన్ని అంటుకున్న మాలిన్యాన్ని, మలినాలను పోగొట్టుకుంటూ ఉంటాం. శరీరం మారితే మనసు అంతఃకరణకు కూడా కొన్ని మలినాలు అంటుకుంటాయని తెలియదు. అంటే చనిపోయిన తర్వాత మనము ఈ స్థూల శరీరాన్ని అయితే వదిలేస్తాం. ఎన్ని రకాల సబ్బులు పెట్టి రుద్దిన ఈ శరీరము వదిలేస్తే మరి మురికి ఎక్కడుందనుకుంటున్నారు? మనసులో ఇంకా మురికి ఉందనుకోండి, సూక్ష్మ కారణ శరీరాలులో నెగిటివ్ అనేది ఉంటుంది. కర్మల ఖాతాలు అనేవి ఉంటూ ఉంటాయి. పాప కర్మలు రికార్డింగ్స్ అన్నీ కూడా కారణ శరీరంలో, సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి బాపూజీ చెప్తూ ఉన్నారు. మైండ్ లోపల నుండి ఈ సూక్ష్మ శరీరం, కారణ శరీరం తయారవుతుంది. ఆత్మ పైన ఆవరణలు ఇవన్నీ, ఇక ఆరాలో కూడా రికార్డింగ్ ఉంటుంది, నెగిటివ్ రికార్డింగ్ ఉంటాయని. మరి ఈ మలినాలు అంటుకొని ఉంటాయి. అవే కోపము, ద్వేషము, మోహము మొదలైనవి. వీటి వలన అంతఃకరణం ఇంకా మురికిగా అవుతుంది. కామక్రోధ లోభ మోహం మద మాత్సర్యాల ద్వారా వీటిని పోగొట్టుకుంటే కానీ అంతఃకరణం శుద్ధి ఉండదు. కాబట్టి ఈ శరీరంతో పాటు అంతఃకరణ కూడా శుభ్రంగా ఉండాలి. నిన్న చెప్పిందిగా సాక్ష్యమే, మనసు అనేది డెవిల్. ఈ డెవిల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అని దాని గురించి విన్న తర్వాత ఇది మీకు అర్థమవుతుంది. జ్ఞాన యోగన్య స్థితి అని గీతలో కూడా జ్ఞాన యోగానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఆత్మ జ్ఞానం కలిగి ఉండటమే జ్ఞాన యోగం, దాని యొక్క ప్రాధాన్యత. ఏ యోగం అవలంబించినా చివరికి జ్ఞాన యోగంలోనే పూర్తి అవుతాయి. అటువంటి జ్ఞాన యోగము కూడా దైవీ సంపదలో భాగమే. ప్రతి వ్యక్తి జ్ఞానము సంపాదించాలి అనే దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎవరు హేళన చేసినా తన సంకల్పం నుండి వెనుతిరగకూడదు. మనలో చాలామందికి భగవద్గీత చదవటం, గీతా జ్ఞాన యజ్ఞాలకు వెళ్ళటం అనేది ఈ 60 ఏళ్ళ తర్వాత చెయ్యాలి, ఇప్పుడే కాదు అనుకుంటారు. అంటే సన్యాసం పుచ్చుకోవాలనో, 60 ఏళ్ళ తర్వాత అప్పుడు చేస్తే పోతుందిలే అనుకుంటారు. 60 దాకా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే తప్పుడు భావన ఉన్నది. అటువంటి వాళ్ళు జ్ఞాన యోగ మార్గంలో వెళ్ళే వాళ్లను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఈ వయసులో ఏంట్రా ఈ జ్ఞానము యోగము, ఇంకా చాలా ముందు ముందు ఉన్నది, అది ముసలోళ్ళకి ముతకోళ్ళకి, వాళ్ళ వృద్ధాప్యం వచ్చిన తర్వాత సన్యాస మార్గం పుచ్చుకునే వాళ్ళకి అని అంటూ ఉంటారు. ఇలాగా వాళ్ళని కూడా అంకెలు సంవత్సరాలు లెక్క పెడుతూ ఉండమని చెప్తూ ఉంటారు. తాను నమ్మిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనే దృఢ సంకల్పం కలిగి ఉండాలి ఎవరైనా సరే. దానం అంటే మనకు ఉన్న దాన్ని ఇతరులతో పంచుకోవటం. ఈ దానం వలన మనలో ఉన్న లోభము అనే దుర్గుణం నశిస్తుంది, పరోపకార బుద్ధి పెంపొందుతుంది. దానము అంటే లోభత్వం పోవటం, పిసినారితనం లేకపోవటమే. ఈ దానాలు చాలా ఉన్నాయి: భూదానం, ధనదానం, అన్నదానం, జలదానం, శ్రమదానం, విద్యాదానం, జ్ఞానదానం. అన్నిటికంటే గొప్పది జ్ఞానదానమే మహాదానం అని చెప్పారు బాపూజీ. ఈ స్థూల దానాలు ఈ జన్మకు ఇక్కడికి సంబంధించినయే. వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా అది దైవీ సంపదలో భాగమని భక్తి మార్గంలో చెప్తూ ఉంటారు. కానీ జ్ఞాన మార్గంలో
జ్ఞానదానమే మహాదానం. అది తెలుసో తెలియకో మరి చేస్తూనే ఉండాలి. ఈ స్థూలం తెలుసో తెలియకో చేస్తే పాపాలకు ప్రాయశ్చిత్తం అంటే ఈ జన్మలో చేసిన పాపాలు పోతాయి. మరి సంచిత కర్మలు ఉన్నాయి, రికార్డింగు, జన్మ జన్మాంతరాల ఖాతాలు కారణ శరీరంలో, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి కదా. మరి వాటిని ఎట్లా పోగొట్టుకోవాలి అంటే జ్ఞానాన్ని ధారణ చేస్తూ ధ్యానాన్ని చేస్తే, యోగం చేస్తేనే పరం లైట్, పరం ప్రకాశం, పరమ తత్వాన్ని మన యొక్క కణ కణంలో, సూక్ష్మ శరీరం, కారణ శరీరంలో రికార్డింగ్లో ఉన్న వాటిని డిలీట్ చేసుకునే విధంగా చేస్తే అవన్నీ తొలగిపోతాయి. వీటినే మరి స్థూలమైన భక్తి మార్గంలో కనీసం అవి చేసినా కొంత ప్రాప్తి లభిస్తుందండి. వీటిని దశదానాలు అని కేవలం యాంత్రికంగా చేస్తూ ఉంటారు కొంతమంది. దానం అనేది ఎటువంటి వారికి ఏది అవసరమో దాన్ని గుర్తించి దానం చెయ్యాలి. ఇప్పుడు చూడండి, మౌని అమావాస్య రోజు దానం చెయ్యాలి అంటూ లిస్టు చెప్పారు, స్నానాలంటూ లిస్టు చెప్పారు. స్నానాలకు ఆ టైమును కేటాయించారు. ఆ తొక్కిసలాటలో ఎంతమంది మరణించారు మన కుంభమేళాలో. కానీ సమయము స్థూలం అని కాదు. సమయము అంటే కాలము, కాలము అంటే గతి, గతి అంటే కాలము అంటే పవర్ అని చెప్పారు బాపూజీ. కాబట్టి మనము చేశాము అని ఇవ్వకూడదని వారికి దానం చేస్తే అంటే అది అపాత్ర దానం అవుతుంది. దానం చెయ్యాలి కానీ ఎలా చెయ్యాలి, కానీ చెయ్యాలి కాబట్టి చేశాము. ఇవ్వకూడని వారికి దానం చేశామనుకోండి అపాత్ర దానం అవుతుంది. అలా కాకుండా ఎదుటి వారి అవసరాన్ని గుర్తించి చేయదగ్గ వారికే దానం చెయ్యాలి. అలా దానం చేయకుండా లోభత్వంతో కూడబెట్టుకుంటే మరణకాలంలో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ శరీరం కానీ శరీరంతో సం సంపాదించిన సంపదలు కూడా మనతో రావు అని తెలుసుకొని లోభత్వం తగ్గించుకొని దాన గుణం పెంపొందించుకోవాలి. అందుకే మరి ఈ దాన గుణం ఎలా అలవర్చుకోవాలి అంటే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులను, ఇతరులకు అవసరం అయ్యే వస్తువులను దానం చేయాలి. ఈ విధంగా దాన గుణం అలవాటు చేసుకోవాలి. క్రమంగా మనకు ఈ యొక్క వస్తువులు కూడా మన దగ్గర వాటి మీద ఉన్న మమకారము, ఆకర్షణలు అవన్నీ కూడా పోతూ ఉంటాయి. మనకు ఉపయోగపడలేదు, ఇతరులకు ఉపయోగపడవచ్చు కదా. ఇలాగా అనుకుంటూ ఉన్నా మంచిదే. దానం చేయటం అలవాటు అవుతుంది. తర్వాత ఇతరుల అవసరాలను గుర్తించి మనకున్న దానిలో కొంత భాగం ఇతరులకు దానం చేయటం అలవాటు అవుతుంది. ఈ ప్రకారంగా దాన గుణం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. దమము అంటే ఇంద్రియ నిగ్రహం. మరి నిగ్రహము అంటే ఇంద్రియాలను అణిచిపెట్టడం కాదు, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నియంత్రించటం. చూసిన ప్రతి వస్తువు మీదకి మనసు పోవటం, అదే కావాలని కోరుకోవటం, తాకిన ప్రతిదీ నాదే సొంతం కావాలి అని భావించరాదు. కావాలనుకోవటం ఇది పనికిరాదు అని పనికిరాని పనే కదా. ఇంద్రియ నిగ్రహం లేనిదే ఏ పని సాధ్యం కాదు. మనము నిర్దేశించుకున్న లక్ష్య సాధనము అనుగుణంగా మన ఇంద్రియాలను ఒక క్రమ పద్ధతిలో పని చేయించటం ఇంద్రియ నిగ్రహం అంటారు. కానీ ఇంద్రియాలను అణిచిపెట్టగలిగితే అవి మరింతగా విజృంభిస్తాయి. కాబట్టి యోగక్షేమం వహమ్యహం అని చెప్పడం జరిగింది. కనుక మనము ఈ విషయాలను తెలుసుకుంటూ ధారణ చేస్తూ పురుషార్థం చేస్తే తప్పకుండా ప్రాప్తిని సాధించటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఏదైతే వింటూ ఉన్నామో ఆ విషయాలను ధైర్యంగా మనం ధారణ అనేది చెయ్యాలి. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ జాగృతి అవుతూ ఉంటుందో ఇంకొక ఆత్మను కూడా జాగృతం చేయగలుగుతారు. ఇది ఎలా సంభవము అంటే కలెక్టివ్ కనెక్షన్ తోటి ఇది చేయవచ్చు. చాలా మహత్యమైనటువంటి విషయం అర్థం చేసుకుంటే మనము ఒక వ్యక్తిగా ఉన్న కనెక్షను ఒకవేళ పూర్తిగా కాన్షియస్ స్టేజ్లో ఉంటూ మనం ఆత్మ జాగృతి పొందుతూ పరమాత్మతోటి కనెక్షన్ పెట్టుకుంటే
ఆత్మ హయ్యర్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయిపోతూ ఉండాలి. ఒక ఆత్మ పరమాత్మ యొక్క మరి కనెక్షన్ అన్నమాట ఇది హయ్యర్ ఫ్రీక్వెన్సీ అంటే. గాడ్ రేస్ తోటి కనెక్ట్ అవ్వాలి. ఈ యొక్క ఫ్రీక్వెన్సీ తోటి మ్యాచ్ అయితే గనక పరమాత్మ నుండి పవర్ అనేది మీకు వస్తూ ఉంటుంది. దాన్ని వ్యాపింప చేయగలుగుతూ ఉంటారు. దీనితో పాటు వ్యక్తి కూడా వారి నుండి వచ్చినటువంటి తరంగాల యొక్క ప్రభావంతో, వైబ్రేషన్ యొక్క ప్రభావంతో ఒకరి నుండి ఒకరు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అందుకనే ఇది పూర్తిగా ఒక యాత్ర, ఆధ్యాత్మిక యాత్రగా అవుతూ ఉంటుంది. కాబట్టి మనము బలహీన పడితే ఆ యొక్క బలహీనము అనేది అనేక మందికి వ్యాపిస్తూ ఉంటుంది. ఎలా మనము మరి అనేక మందితోటి అనేక మందికి ప్రేరణ ఇవ్వాలి అంటే ముందు మనం ఫర్ ఎగ్జాంపుల్గా తయారు కావాలి. ప్రదర్శన చేయటము కాదు, ఇది మన యొక్క ధారణతోటే తయారవుతుంది. బేహద్దు ఆత్మలు ఎక్కడైతే ఒక చోట కనెక్ట్ అయి ఉంటారో వారి యొక్క వైబ్రేషన్స్ ఒకరి నుండి ఒకరికి పూర్తిగా ఒక చైన్ సర్కిల్ లాగా అవుతుంది. ఒక చైన్ నుండి మనము ఒక ఆరాగా పూర్తిగా ధారణ చేయగలుగుతాం. పరం ప్రకాశం యొక్క గేరా అనేది తయారవుతుంది. మనం అందరం కూర్చున్నప్పుడు ఈ ఆరా చాలా పవర్ఫుల్గా అవుతుంది. దాని యొక్క డయామీటర్ అంటే వైశాల్యము చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఈ యొక్క విస్తారము నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. బేహద్దు పిల్లల యొక్క సంకల్పము, తపస్సు, వైబ్రేషను చాలా గొప్పగా రెస్పాన్సిబిలిటీగా తయారవుతూ ఉంటుంది. ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటూ ఉంటే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీ తోటి కనెక్ట్ అయితే పరమాత్మతోటి మరి పరమతత్వము, పరం ప్రకాశాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి ఏదైతే మరి బాపూజీ మనకు జ్ఞానం చెప్తూ ఉన్నారో దాని నుండి మీరు ఏదైతే జ్ఞానం తీసుకోవాలనుకుంటున్నారో అది పూర్తిగా పొందినప్పుడే మీరు ఈ యొక్క విషయాన్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీ తోటి జ్ఞానదానం, మహాదానం, యోగదానం, విశ్వ పరివర్తనకు సంబంధించిన సంకల్పాలు, వైబ్రేషన్స్, పరం శాంతి వైబ్రేషన్లు కణ కణంలోనూ వ్యాపింపజేయటం, అనంత యూనివర్సుల నుండి అనంత యూనివర్సుల నుండి ఏదైతే మల్టీవర్సుని పరివర్తన చేసి విశ్వ పరివర్తన గావించాలని బాప్ లక్ష్యం, బేహద్దు పిల్లల లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించగలుగుతూ ఉంటాం. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలను, మీరు ఎన్నో మోటివేషన్, ఇన్స్పిరేషన్ వీడియోలను సాక్షి బెన్ ప్లేలిస్ట్లో మీరు పొందవచ్చు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ ఫస్ట్ అందుతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కూడా పంపండి పరివారానికి. మళ్ళా మంచి కామెంట్ పెట్టండి. పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.